ముంబై గురించి నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చరిత్ర పుస్తకాలు కాసేపు పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఆ నగరం అసలు కథ దాని ప్లేట్లో ఉంది. అవును, దాని ఫుడ్లో. ముంబై వీధుల్లో మనం తినే ప్రతి వంటకంలో దాని గతం మొత్తం దాగి ఉంది. రండి, ఈరోజు ఆ కథనే మనం కలిసి రుచి చూద్దాం. ఇది అక్షరాల నిజమండి. ఇక్కడ దొరికే ప్రతి డిష్ వెనుక ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. వలస వచ్చిన వాళ్ల కథలు, ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ల కష్టాలు, ఎన్నో సంస్కృతులు ఎలా కలిసిపోయాయో అన్నీ మనకు రుచి రూపంలో తెలుస్తాయి. అంటే ఇది కేవలం కడుపు నింపే ఫుడ్ కాదు, ఇది మనల్ని టైం ట్రావెల్ చేయించే ఒక టేస్టీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ముంబైకి ఇంత పేరు తెచ్చిన ఈ ఫేమస్ వంటకాలన్నీ అనుకోకుండా పుట్టాయంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. వీటిని ఏ 5 స్టార్ చెఫ్లు క్రియేట్ చేయలేదు. ఆకలి, అవసరం, సమయం లేకపోవడం ఇలాంటి పరిస్థితుల్లోంచి పుట్టుకొచ్చిన అద్భుతాలు ఇవన్నీ. సరే, ఇక ఆకతేంటో చూసేద్దామా? అసలు ముంబై మెనూ ఎవరు రాశారో తెలుసా? పెద్ద పెద్ద షెఫ్స్ కాదు, మిల్లుల్లో పనిచేసే కార్మికులు, వేరే ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు, ఇంకా అప్పటి బ్రిటిష్ పాలకులు. ప్రతి డిష్ వెనుక ఒక టైం పీరియడ్, ఒక లైఫ్ స్టైల్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో పాయింట్ ఏంటంటే, ముంబై ఫుడ్ అనేది ఏదో ప్లాన్ చేసుకుని డిజైన్ చేసిన వంటకాల సమాహారం కాదు. అప్పటి పరిస్థితులు, సొసైటీ అవసరాలు, డబ్బు వీటన్నింటి నుంచి పుట్టిందే ఈ ఫుడ్ కల్చర్. బతకడం కోసం, మారుతున్న టైంకి తగ్గట్టుగా సర్దుకుపోవడం కోసం చేసిన ఒక ప్రయాణం నుంచి వచ్చిన రుచి ఇది. ఒకప్పుడు బాంబే ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్. ఫ్యాక్టరీలు, మిల్లులతో నిరంతరం నడిచే ఒక ఇంజిన్ లాంటిది. మరి ఆ ఇంజిన్కి ఫ్యూయల్ ఏంటి? అదే ఆ ఫ్యాక్టరీల్లో రాత్రనక పగలనక పనిచేసే కార్మికుల కోసం పుట్టిన వంటకాలు. ఇవి కేవలం వాళ్ల కడుపు నింపలేదు, అక్షరాల ఆ బాంబే నగరాన్ని నిర్మించాయి. ఈ టైం లైన్ చూస్తే మనకు ఆ కథ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 1850ల టైంలో టెక్స్టైల్ మిల్లుల్లో పనిచేసే వాళ్లకు త్వరగా వేడివేడిగా ఏదైనా తినడానికి కావాలి. అప్పుడు రాత్రి మిగిలిపోయిన కూరగాయలన్నింటినీ కలిపి మెత్తగా చేసి పావుతో కలిపి ఇవ్వడం మొదలుపెట్టారు. అదే పావ్ భాజీ. ఇక బ్రిటిష్ టైంలో బాంబే డాక్ అనే మెయిల్ ట్రైన్లలో బొంబిల్ చేపను తీసుకెళ్లేవారు. అలా దానికి బాంబే డక్ అనే పేరు స్థిరపడిపోయింది. ఇక 1966లో దాదర్ స్టేషన్ దగ్గర అశోక్
టాయ్ తాగుతూ, మరోవైపు మినీ మడ్రాస్ అని పిలిచే మాతుంగాలో వేడివేడి ఇడ్లీ, ఫిల్టర్ కాఫీ ఆస్వాదిస్తూ, ఇంకోవైపు సింపుల్గా హెల్దీగా మహారాష్ట్ర స్టైల్ కాందాపోహా తింటూ. చూసారా, ప్రతి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ వెనుక ఒక హిస్టరీ, ఒక కల్చర్ ఉంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం లంచ్కి. ముంబైలో లంచ్ టైం అంటే నగరం తన ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకునే టైం. అందుకే ఇక్కడ లంచ్ చాలా హాటీగా, ఫుల్గా ఉంటుంది. ఇది సిటీ యొక్క వర్కింగ్ స్పిరిట్ని చూపిస్తుంది. ఇక లంచ్లో ఆప్షన్స్ అయితే బోలెడుంటాయి. అన్లిమిటెడ్గా తినాలనుకుంటే గుజరాతీ కమ్యూనిటీ నుంచి వచ్చిన గుజరాతీ థాయి ఉంది. లేదు, ఫ్రెష్ సీఫుడ్ కావాలంటే ఈ నగరం యొక్క మొదటి నివాసులైన కోలీ మత్స్యకారుల స్పెషల్ ఫిష్ థాలి, అందులోనూ క్రిస్పీ బాంబిల్ ఫ్రైతో. లేదా రాయల్గా తినాలంటే బ్రిటానియా అండ్ కోకి వెళ్ళి బెర్రీ పులావ్ ఆర్డర్ చేయొచ్చు. ప్రతి ప్లేట్ వెనుక ఒక కమ్యూనిటీ స్టోరీ ఉంది. సరే, ఇక సాయంత్రం అయింది, చీకటి పడుతోంది. ఇప్పుడు ముంబై అసలు రూపం బయటపడుతుంది. వీధులన్నీ లైట్లతో, జనాలతో నిండిపోయి ఒక థియేటర్లా మారిపోతాయి. తవాల మీద చల్చల్మనే శబ్దాలు, గాలిలో కమ్మటి కబాబ్ వాసనలు. ఆహా, అసలైన స్ట్రీట్ ఫుడ్ షో ఇప్పుడే మొదలవుతుంది. డిన్నర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది పావుభాజీ. ఒకప్పుడు మిల్లు కార్మికుల అవసరం కోసం పుట్టిన ఈ డిష్ ఇవాళ ముంబై నైట్ లైఫ్కి సింబల్ అయిపోయింది. అలాగే 1946 నుంచి ఉన్న బడేమియా లాంటి ఐకానిక్ ప్లేసుల్లో కబాబులు, బైదా రోటీ, లేదా రోజు చివర్లో హాయిగా తినేందుకు కీమా పావ్. చూసారా, చరిత్రలో పుట్టిన ఈ వంటకాలే ఇప్పటికీ ఈ నగరానికి ఎనర్జీ ఇస్తున్నాయి. అలా మన ఈ ఫుడ్ జర్నీ చివరికి వచ్చేసింది. సో మనకేమర్థమైంది? ముంబైలో ఫుడ్ తినడం అంటే జస్ట్ కడుపు నింపుకోవడం కాదు, అది ఒక ఎక్స్పీరియన్స్. దాని హిస్టరీని టేస్ట్ చేయడం, దాని కల్చర్లో మనం కూడా ఒక భాగం అవడం. చివరిగా ఒక్క మాట, ముంబైలో ప్రతి ప్లేట్ ఒక హిస్టరీ లెసన్, ప్రతి స్ట్రీట్ వెండర్ ఒక స్టోరీ టెల్లర్. కార్మికుల చెమట, వలస వచ్చిన వారి ఆశలు, ఎన్నో కమ్యూనిటీల సంప్రదాయాలు అన్నీ కలిసి వంటకాలుగా మారి మన ప్లేట్లోకి వస్తున్నాయి. ముంబై తన కథను మాటలతో కాదు, రుచులతో చెబుతుంది. ఈ నగరం కథ మొత్తం దాని మెనూలోనే ఉందంటే మరి మన ఊరి ప్లేట్లోని వంటకం మనకే కథ చెప్తోంది. ఒక్కసారి ఆలోచించండి. బహుశా మనం రోజూ తినే ఆహారం గురించి చూసే విధానమే మారిపోతుందేమో.